ఇప్పుడు మీరు చెప్తున్న ఈ థియరీ అంతా పక్కన పెడితే అసలు అశ్వరెడ్డి ఏం చదువుతుందని నా డౌట్. అడిగారు ఎప్పుడైనా? ఎందుకంటే అశ్వరెడ్డికి చదువుతో నాకు సంబంధం లేదు. అశ్వరెడ్డి అందంతో నాకు సంబంధం. ఆవిడ తను ఏం చదివింది అనేది నాకేం పాయింట్. నిజం చెప్పాలంటే మా కెమెరా టీం అంతా కూడా వాళ్ళ కాళ్ళు దాచుకున్నారు మీరు వచ్చే ముందు. మీ కెమెరా టీం వాళ్ళు నేను అంతే అలా పడిపోయి నెక్స్ట్ సెకండ్ చచ్చిపోయినా కూడా వాళ్ళు ఏం చేయను. కానీ సీరియస్లీ వర్మ గారు అసలు అంటే వాట్ డిడ్ యూ ట్రై టు సే ఇన్ దిస్ హోల్ మ్యాటర్? బికాస్ రెండు మ్యాటర్స్ అశ్వరెడ్డి విషయంలో వస్తే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఎడ్యుకేషన్ అన్ని పక్కన పెడితే నాకు అశ్వరెడ్డి ఎడ్యుకేషన్ తో మొదలు పెడుతున్నా. మీరు ప్రూవ్ చేసేది నా పాయింట్. ఇప్పుడు అందరికీ అదే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు అంటే రెండు ఆస్పెక్ట్స్ అంత ఎక్స్ట్రీమ్గా మీరు చంప మీద ఎందుకు కొట్టించుకున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ? అండ్ మీ ఇంట్లో మీ బావగారు కూడా కోపం వచ్చింది మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. కారణం ఏంటి? ఎందుకు కొట్టించుకోవాలంటే ఎందుకు కొట్టించుకోకూడదు అది కూడా క్వశ్చనే కదా. అంటే అలా అన్నీ అలా రివర్స్ లాజిక్లో వెళ్తుంటారా? రివర్స్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను. నాకు ఏం ఫీల్ అయితే చేస్తాను. ఐఎమ్ మెయింటైనింగ్ దట్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ బోర్న్. కాబట్టి మీకు కొట్టించుకోవాలనిపించి కొట్టించుకున్నా. నా ఇష్టం. ఐ లైక్ టు ఐడెంటిఫై ఉంటుందని ఒక ఆస్పెక్ట్లో ఎవరెవరైతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రామ్ చేయబడరు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా అయితే నీకు రెప్యుటేషన్ పోతుంది, లేకపోతే నువ్వు నీచం అవుతావు, ఇలాంటి ఏదైతే చెప్పారో అవన్నిటినీ నేను అసలు ఐ జస్ట్ గో అగెన్స్ట్ దట్ నామ్. ఇప్పుడు ఆలోచించారా అశ్వరెడ్డి లాగా చాలామంది ఎంతమంది చూసి ఇలాగా ఒక అమ్మాయితో వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కన్సెంట్ అని మీరు చెప్పారు ఓపెన్గా, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ కరెక్ట్ in spite of it, how many people will make advances at girls and women? Keep taking this as a base. Advances is different. I did not advance. See, the whole point of this, ఇప్పుడు for example, ఎంతో మంది రాజకీయ నాయకులు సెంటర్లో కానీ ఎక్కడ కానీ ఫోన్లో మాట్లాడతాను సీక్రెట్గా ఫొటోస్లోనూ పట్టుబడుతూ ఉంటారు. ఇది నాన్ కాన్సెంట్, వాళ్ళకు ఉన్న పవరు అది చేసి. నేను డైరెక్ట్గా అశ్వరెడ్డి లేకపోతే ఇంకొక ఆమెతో కెమెరాస్ ముందు చేసి షూట్ చేసి వాళ్ళ డిమీనర్ వాళ్ళు అడిగే దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీస్ తెలుస్తున్నాయి మీకు. మీకు దాని మీద ప్రాబ్లం ఉండదు, దీని మీద ప్రాబ్లం ఉండదు. అది దట్ ఈస్ ద బేసిక్ జోక్. ఓకే, కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫండమెంటల్ టెనెట్స్ ఆఫ్ డెమోక్రసీ. టూ పీపుల్ ఆఫ్ ఏజ్, రైట్, దే కెన్ స్పీక్ అట్ దేర్ ఓన్ విల్ వాట్ ఎవర్ దే వాంట్. దేర్ ఇస్ నో వన్స్ బిజినెస్. వన్ పాయింట్. సెకండ్ పాయింట్, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా అంటే అది ఇందాక చెప్పిన ఆన్సర్. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. రైట్, పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు అది. కాదు. ఇక నేను ఇచ్చింది ట్విట్టర్. ట్విట్టర్ ఈజ్ అబౌట్ అన్ఫాలోయింగ్ ఆర్ ఫాలోయింగ్. నేను అలాంటి వాడిని అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు థంబ్నెయిల్ చూసినా కూడా తెలుసు దాని సంగతి ఏంటని. అప్పుడు మీరు ఎందుకు ఓపెన్ చేస్తారు అది? ఇప్పుడు సినిమా వస్తుంది, అడల్ట్ కంటెంట్ ఉంది, ఆ సర్టిఫికేట్ ఇస్తాడు అంతే. దాని తర్వాత మీరు చూడాలా చూడకూడదా ఇంకెక్కడన్నా చూడాలా అనేది మీ ఇష్టం. అది కానీ అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పను. అప్పుడు ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైమ్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై గుడ్ టైమ్ విత్ హూఎవర్ వాంట్స్ టు ఫీల్ ఇట్. అంతే. యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఇట్ విల్ మేక్ ఆర్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. ఇట్ వోంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్. నథింగ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు యుక్రెయిన్ వార్ వచ్చింది. ఆర్ యు నాట్ వరీడ్ అంటే ఉక్రెయిన్ వార్ ఆడికి బలం ఉంది రష్యాకి, ఆడు చేసాడు. ఓకే, ఎవరెవరు దాన్ని ఆపగలిగారా ఆపలేదా అంటే ప్రతి మనిషికి వాడికి నచ్చని 100,000 ఉంటాయి. మీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 90% ఆఫ్ థింగ్స్ మీకు నచ్చవు ప్రపంచంలో జరిగే. కానీ పాలిటిక్స్లో కానీ మీ ఇంట్లో మీ ఫ్రెండ్సో మీ కలీగ్సో మీ ఆఫీస్లో కానీ ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? సో ద పాయింట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఐ వాంట్ ద వే ఐ వాంట్ టు లివ్. I do not let anyone stop that. And physically నేను స్టాప్ చేయలేదు. ఫిజికల్గా ఎందుకు స్టాప్ చేయలేదు? బికాజ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద లా. ఓకే, మారల్ ఆస్పెక్ట్ నేను కేర్ చేయను. మారల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్ మీరు అస్సలు కేర్ చేయరు. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి 3 million వ్యూస్ ఎంత వచ్చింది దానికి. మీరు కామెంట్స్లోకి వెళ్తే 70% పాజిటివ్ ఉంది. 70% పాజిటివ్ అంటే వాళ్ళకి నచ్చింది. అప్పుడు నా ఆడియన్స్ అనుకుంది ఒక సెకండ్ పొలిటికల్ పార్టీస్ అదే చేసేది. వాళ్ళకి ఒక బేస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఒక పర్టికులర్ రిలీజన్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఎనీథింగ్ ఏ గ్రూప్ అనేది ఆల్వేస్ దెర్ విల్ బి పీపుల్ అపోజ్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అంతే. ఇప్పుడు అంతే, అంతకనే లేదు. దీన్ని ఎంత దూరం తీసుకెళ్దామని ఏమన్నా ఉందా ఐడియా? అది నా ఇష్టం. అప్పటికప్పుడు ఎలా స్ఫురిస్తే మీకు ఇష్టం. నేను అసలు ఆలోచించాను. ఇది ప్లాన్ కాదు అసలు. నో. వెన్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్
when I sucked her toe, absolutely I did it in the moment of thing. I didn't play anything. Last time నేను చూసింది విచిత్రంగా తెలుసా మీకు, మీరు చూసుకుంటారు, మీరు రియలైజ్ అయి ఉండరు. ఈ టో సక్ చేయటం అనేది ఒకేసారి నా కాంటెక్స్ట్ వచ్చింది. రంగీలాలో జాకీ ష్రాఫ్ ఊర్మిళ టో సక్ చేస్తాడు బోట్లో ఒక సాంగ్లో, 25 years బ్యాక్ తీసిన సినిమా అది. అది ఎవడో ఎందుకంటే ఓవరాల్ ఫీల్ పడిపోయింది అది, యూనో. అక్కడ అది రియల్, ఇది రియల్, మీరు యువర్ రియల్ పర్సన్. సో ఆబ్వియస్లీ రియల్. ఇప్పుడు సినిమాలో వెళ్ళి ఎగరగొడతాడు హీరో, వెళ్ళి 10 మంది చేత కొడతాడు రోడ్డు మీద. మనం ఇలా అండర్స్టాండ్ ద పాయింట్ ఈస్ హియర్ ఆల్సో ఇట్స్ రియల్ ఇన్ అ వే బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దేర్ ఇన్ మై రూమ్ సీయింగ్ ఇట్. ఇప్పుడైతే మీ బావగారు మీతో మాట్లాడుతున్నారా? అది పాయింట్ అక్కడ. ఐ థింక్ నేను వదిలేస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంత అనుకోలేదు. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు, దానికి ముందే నేను అందరికీ చెప్పేసాను మా బావగారు కోసం చేశానని. అప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత ఫీల్ అవ్వరు, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే షాక్ అవుతారు. మరి దీనికి ఏం రెస్పాన్స్ లేదైతే ఏమి? ఇట్లా నాకైతే ఇవ్వాల. సో వర్మ గారు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అశ్వరెడ్డి అగైన్ అండ్ అగైన్ అండ్ యువర్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. బికాస్ మనం మొదలుపెట్టింది స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒక డైరెక్షన్ లైఫ్లో అవసరం. ఎందుకంటే మీరు చక్కగా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయి అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేసేసి మీ జీవితం ఆల్ సెట్. కానీ సెలెక్టివ్గా మీ ఇజమ్స్లోంచి పికప్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ జీవితాలకి బాధ్యత వహించకపోతే, వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్, ఒక ఫ్రేమ్వర్క్ లేకపోతే, వాళ్ళు మళ్ళీ రేపు ఫుడ్ ఉండదు. అండ్ మీరు ఫస్ట్ పర్సన్ టు సే అసలు అంటే డబ్బులు సంపాదించుకోవడం వీటి విషయంలో కూడా యూ హ్యావ్ టు డూ వాట్ యూ లవ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మనీ అనే విషయాన్ని నమ్మే వ్యక్తి మీరు. సో వాట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ వేరియస్ స్ట్రే ఇజమ్స్ కమింగ్ ఇన్ టు రామోయిజం? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ Bhavani said, there is no such thing as రామోయిజం. బికాస్ మీరు ఆబ్జెక్ట్ మీరు ఐడెంటిఫై చేసుకుని దాని వెనుక ట్రావెల్ అవడానికి ఎలాంటి ఆలోచనలు మీరు కనెక్ట్ అవుతున్నారు, వాటిని అబ్జార్బ్ చేసుకుని మీకు అవసరం లేనిదో, మీకు అర్థం కానిదో, మీకు ఇష్టం లేనిదో దాన్ని వదిలేసి ఏదైతే మీరు రిటైన్ చేస్తారో అది మీ ఇజం అవుతుంది. అది మా లెన్స్ అంటారు. సప్నయిజం వేరు ఉంటుంది, ఇంకెవరో ఇజం వేరు ఉంటుంది. దట్స్ ద పాయింట్. ఓకే. సో ఇప్పుడు దాంట్లో ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 1960s మషిన్స్ చేసేస్తున్నాయి 100 మంది చేసే పని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, లేబర్ అందరినీ ఉద్యోగం నుంచి తీసి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు మనుషులు వాళ్ళు ఉద్యోగాలు పోతే ఏం పోతాయని అంటే మనం ఇప్పుడు కూడా ఆటో వెహికల్లో ఉండేవాళ్ళం. రైట్.